నమస్తే, వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఇప్పుడు రీసెంట్ కేసీఆర్ గారికి లై డిటెక్టర్ చేయబోతున్నారా అంటే ఏమంటారు? కేటీఆర్ గారు ట్విస్ట్ చేయకపోతే కేటీఆర్ గారు కాదు కదా, కేసీఆర్ గారు ట్విస్ట్ చేయకపోతే కేసీఆర్ గారు కాదు కదా. జనరల్గా వాళ్ళు మాటల మాంత్రికులు అనే ఒక పేరు ఉంది వాళ్ళకి. కేసీఆర్ గారికి, కేసీఆర్ గారి డిఎన్ఏ కదా కేటీఆర్ గారు, ఆయన కూడా మాటల మాంత్రికుడే. లైట్ డిటెక్టర్ పరీక్ష నేను సిద్ధము, ఈ రేస్ కార్ల దాంట్లో ఈ కేసులో విచారణకి సిద్ధం అని చెప్పి అంటున్నారు. నిజంగా ఆ మాట అనగానే అందరూ శభాష్ అనుకున్నారు. లైట్ డిటెక్టర్ పరీక్షకి సిద్ధం అవుతున్నారంటే ఇతనే చాలా నిజాయితీగా ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నారు. వెంటనే రేవంత్ రెడ్డి గారు కూడా లైట్ డిటెక్టర్ పరీక్షకి సిద్ధం అయితే నేను సిద్ధం అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద కేసు ఏముంది? లేదు కదా. ఇప్పుడు కేసు ఉంది ఎవరి మీద? కేటీఆర్ గారి మీద. కేటీఆర్ గారు ఈ రేస్ కార్లకు సంబంధించినటువంటి దాంట్లో మనీ లాండరింగ్ పాల్పడ్డారని చెప్పి ఈడీ భావించి ఈడీ విచారించింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఏసీబీ కూడా విచారించింది, నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి. విచారణ ఎదుర్కొంటుంది ఎవరు? కేటీఆర్ గారు. ఇప్పటికి ఆల్రెడీ 2 సార్లు ఏసీబీ విచారించింది, ఆల్రెడీ 2 సార్లు మళ్ళీ నోటీసులు ఇచ్చింది, ఒకసారి ఈడీ విచారించింది. ఇన్ని జరిగినాయి. ఆయన రేపు మాపు అరెస్ట్ అవుతాడని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా మీడియా బాగా న్యూస్ ఇచ్చేసింది. కానీ ఆయన దాదాపు గత 3 నెలల నుంచి ఈ కేసు నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు. అంటే ఆయన ఉండటం కన్నా కూడా ఎందుకన్నా స్లో అయింది, ప్రభుత్వం వైపు నుంచి స్లో అయింది అనేటువంటి భావన కలుగుతుంది. మరి ఎందుకు స్లో చేశారో ఏంటి అనేది. యాక్చువల్గా 2 వారాల క్రితం నోటీసులు ఇచ్చారు ఆయనకి ఏసీబీ. అయితే ఆ సందర్భంగా అమెరికా యూకే టూర్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు కేటీఆర్ గారు. వచ్చిన తర్వాత అటెండ్ అవుతారని. సరే, రాగానే నోటీసులు ఇచ్చారు. నిన్న మళ్ళీ 16వ తారీఖున ఉదయం 10 గంటలకు ఏసీబీ ఆఫీస్ దగ్గర విచారణకు హాజరు కమ్మని చెప్పి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. సో 16వ తారీఖున ఆయన హాజరవుతారు అనుకుంటున్నాం. హాజరవుతారా లేదా అనేది చూడాలి మనం. హాజరైతే అవ్వాలి. హాజరు కాకపోతే పోలీసులు అయితే ఊరుకుంటారు కదా, ఏసీబీ వాళ్ళు అయితే కామ్గా ఉంటారు కదా, చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తారు. అయితే ఇక్కడ దీన్ని పొలిటికలైజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అసలు నిధుల దుర్వినియోగం ఎక్కడ జరిగిందని చెప్పి ఒకసారి, అసలు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది హైదరాబాద్ని ప్రపంచ పటంలో నించోబెడుతుంది, అందుకే మేము అడావిడిగా ఫండింగ్ పంపించడం ఇవన్నీ చేసి మేము దీన్ని జరపగలిగాము. అంటే హైదరాబాద్కి పేరు రావడం ఇష్టం లేదా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి? ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలబెట్టడానికి మేము ఇంటర్నేషనల్గా ఈ కార్ రేస్ నిర్వహించాము, ఫార్ములా 1 నిర్వహించాము. సో అది కూడా ఇష్టం లేకుండా, ఈ ఇష్టం లేనందువల్ల ఈ కేసులన్నింటినీ కూడా బయటికి తీస్తున్నారు అని చెప్పి ఒక యాంగిల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు కాళేశ్వరం అవినీతి జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విచారణకు ఆదేశించి చంద్రఘోష్ కమిషన్ విచారణ చేస్తూ ఉంటే, కాళేశ్వరం అసలు కట్టడమే ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ నెంబర్ 1గా ఉండడమే ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీకి. కాళేశ్వరాన్ని మేము సక్రమంగానే కట్టాం, వాళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది, దాన్ని నిర్వహించడంలో వీళ్ళకి చేత కావట్లేదు అనేటువంటి యాంగిల్లో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దానికి అడిషనల్గా ఇంకో మాట కూడా చెప్పారు. కేసీఆర్ గారిని అర్థం చేసుకోవటం ఈ జన్మలో సాధ్యం కాదు రేవంత్ రెడ్డికి, ఇంకా రకరకాల జన్మలు ఎత్తాల్సిందని, ఎన్నో జన్మలు ఎత్తితే కానీ అర్థం చేసుకోలేడు. కేసీఆర్ గారు ఎలాంటి వాళ్ళు అంటే, రేవంత్ రెడ్డి లాంటి చిల్లరగాళ్ళు అని చెప్పి ఒక పదాన్ని ఉపయోగించారు. ఎవరు? కేటీఆర్ గారు. చిల్లరగాడు అని అంటాడు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిని పట్టుకొని, సీఎంని పట్టుకొని చిల్లరగాడు అంటాడు ఆయన. సరే, ఆ పదాన్ని నేను ఉచ్చరించడానికి కూడా కొంత నేను ఇబ్బంది పడుతున్నా. అలాంటిది చాలా అలవోకగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆ మాట అన్నారు. సరే, రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, ముఖ్యమంత్రి హోదాలో ఇంకొకళ్ళు ఉండొచ్చు, XYZ ఉండొచ్చు, కనీసం ఆ పదవికి విలువిస్తూ మాట్లాడాలి కదా. ఇదే క్వశ్చన్ ఆయన అడిగాం అనుకోండి కేటీఆర్ గారిని. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా, ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే మరి ఆయన హోదాకు తగ్గట్టు ఆయన మాట్లాడుతున్నారా? కేసీఆర్ గారిని పట్టుకొని ఉద్యమ నాయకుడు, తెలంగాణ పిత, మరి అలాంటి ఆయన్ని పట్టుకొని ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి మళ్ళా ఆయనే ఎదురు దాడి చేస్తారు. తెలంగాణ పిత సార్ మామూలు కేసీఆర్ గారు అని వాళ్ళు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణ సమాజం మీద ఒక తెలంగాణ పితగా కేసీఆర్ గారిని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది అది కాదు, జరిగింది తెలంగాణ ఉద్యమం నేపథ్యం కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కానీ ఇవన్నీ ఎలా జరిగాయి, దాని వెనక ఏం జరిగింది అనేది చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు యూటీవీలో రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఆ రోజున ఆవిడ చెప్పారు, ఎప్పుడు ఆల్మోస్ట్ 96 ఆ ప్రాంతంలోనే చెప్పారు, 90స్లోనే చెప్పారు. అప్పటి నుంచి దాన్ని సాకారం చేయాలని అనుకుంటున్నాము. సమయం సందర్భం చూసి మేము తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను గౌరవించి మేము రాష్ట్ర ఏర్పాటు చేసాము అని చెప్పి చెబుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ గారు ఉద్యమం కారణంగా మేము ఇవ్వలేదు అని చెబుతున్నారు. కానీ తెలంగాణ కల్లగొండ ఫ్యామిలీ ఏం చెబుతుంది, కేసీఆర్ గారు ఉద్యమం చేయకపోతే రాష్ట్రం రాదు, రాష్ట్రం రాకపోతే అసలు ముఖ్యమంత్రి పదవి నీకు రాదు, చాలామందికి పదవులు వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అని చెప్పి చెబుతున్నారు వాళ్ళు. అంటే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాదు అని చెప్తున్నారు. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఒక అంశాన్ని పెట్టింది. ఎప్పుడో పెట్టింది, 99 ఎలక్షన్ల ముందు అప్పుడే పెట్టింది మేనిఫెస్టోలో. సో 99 ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా రాష్ట్రాన్ని విభజించలేరు కదా. అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా కన్విన్స్ చేయాలి. ఆ క్రమంలోనే ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు. ఆ ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేసి ఏకాభిప్రాయం తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రాన్ని విభజించారు. దానికి టైం పట్టింది. ఈ లోపుగా 1000 మంది చనిపోయారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుంటారు ప్రతి వేదిక మీద. ఓకే, మరి రాష్ట్రం వచ్చింది, సరే బలిదానాలు చేసుకున్నారు. బలిదానాలు చేసుకున్నప్పుడు రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతమంది రైతులు చనిపోయారు, ఎంతమంది బడుగులు చనిపోయారు 10 ఏళ్ల పరిపాలనలో. బలిదానాలు చేసుకున్న 1000 మంది కంటే దాదాపు 3 రెట్లు చనిపోయారు కదా. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా. మరి ఎందుకు చనిపోయారు? సక్రమంగా 10 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తే, సుభిక్షంగా పరిపాలన చేస్తే తెలంగాణ సమాజాన్ని తెలంగాణగా బహుజన రాష్ట్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటే, బంగారు తెలంగాణ అని చెప్పి మీరు ఎవరెవరికి సహాయం చేశారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి అభిప్రాయాన్ని తెలంగాణ సమాజం నమ్మింది, విశ్వసించింది. అందుకే కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కి పరిమితం చేసింది. సో ఇప్పుడు అటు కేసీఆర్ గారు ఇటు కేటీఆర్ గారు ఇద్దరు కేసులకు సంబంధించినటువంటి దాంట్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఓకే, ఇప్పుడు కేటీఆర్ గారు ఏంటి, ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి దాన్ని ఎదుర్కొంటున్నప్పుడు లైట్ డిటెక్టర్ పరీక్షకి మీరు చెప్పినట్టు విధంగా మీరు కనుక నిజాయితీ పరుడైతే లైట్ డిటెక్టర్ పరీక్షని డైరెక్ట్గా ఒప్పుకోవాలి. లైట్ డిటెక్టర్ పరీక్ష అనేదాన్ని అసలు ఆయన మాట్లాడిందే ఆయన. ఆ మాట్లాడినప్పుడు అదే మాటపై నిలబడాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి చేస్తే నాకు చేయండి అని అంటారు. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి, ఆయన మీద కేసులు ఉన్నాయా? లేవు కదా. ఆయన మీద ఉన్నట్టు కేసులు ఓటుకు నోటు కేసు అదేదో సుప్రీంకోర్టులో నడుస్తుంది, దానికి సంబంధించినటువంటిది. మరి లైట్ డిటెక్టర్ పరీక్ష ఇప్పుడు ఏ కేసులో చేయాలి? ఫార్ములా ఈ రేస్ దాంట్లో చేయాలా, లేకపోతే లైట్ డిటెక్టర్ పరీక్ష నాకు చేస్తే ఆయన కూడా చేయాలి అని అంటే, ఇప్పుడు ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి ఒక నిందితుడు విచారణకి రమ్మని చెప్తే ఆయన తీసుకొస్తే నేను వస్తానని అంటే ఒప్పుకుంటారా పోలీసులు? చట్టం ఒప్పుకుంటుందా? చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మరి ఆయన ఇప్పుడు సపోజ్ ఎవరైనా దొంగతనం చేస్తారు, దొంగను పట్టుకుంటారు. దొంగను పట్టుకున్నప్పుడు నన్ను ఎందుకు పట్టుకుంటారు? నాకన్నా పెద్ద దొంగ ఉన్నాడు, లేదంటే నాకంటే చిన్న దొంగ ఉన్నాడు, లేదంటే నాతో పాటు దొంగతనం చేశాడు, వాళ్ళని కూడా పట్టరండి, నేను అప్పుడు వస్తాను విచారణకంటే చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. దొంగగా ఎవరైతే దొరుకుతారో వాళ్ళనే అరెస్ట్ చేస్తారు, వాళ్ళనే విచారిస్తారు, వాళ్ళనే జైలుకి పంపిస్తారు. సో ఇప్పుడు ఈ కేసులో కూడా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరు? కేటీఆర్ గారు ఎదుర్కొంటున్నారు. ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు మీరు ఎదుర్కొంటున్నారు. ఫార్ములా ఈ రేసుని పెట్టి మీరు ఆ నిబంధనలకు విరుద్ధంగా ఫండ్స్ని విదేశాలకు పంపించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించిన వాంగ్మూలాలు ఆ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ అరవింద్ ఇచ్చారు. అలాగే ఇంకొక జిహెచ్ఎంసీకి సంబంధించిన ఉద్యోగి వాళ్ళు ఇచ్చారు. అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. అధికారులు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మీరు ఏముంటే మేము ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా విచారిస్తారు కదా. మరి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది మీరు లైట్ డిటెక్టర్ పరీక్ష డైరెక్ట్గా ఒప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలని చెప్పి ఆయన చెప్తూ చిల్లరగాడని చెప్పేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ చిల్లరగాడు అని మాట్లాడినటువంటి మాటలకి
రేవంత్ రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు రియాక్ట్ అయ్యారు, కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ కేసు కూడా నమోదైంది కేటీఆర్ మీద. సో ఇప్పుడు కేటీఆర్ గారు ఈ కేసును కూడా ఫేస్ చేయాలి. ఇప్పుడు ఆ కేసులో అటెండ్ అవుతున్నారు విచారణకి. ఈ కేసులో ఈ చిల్లరగాడు అన్నటువంటి దాని మీద ఆల్రెడీ కేసు పెట్టారు. దీన్ని కూడా సీరియస్గా తీసుకొని తెలంగాణ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆయన్ని ఈ కేసు ఎఫ్ఐఆర్ బుక్ అయింది కాబట్టి చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తారనుకోండి. సరే, ముందైతే ఫార్ములా ఈడేసి తేలాలి. అది తేలితే కానీ అసలు ఈ కేసుల వ్యవహారం అనేది ముందు బయట రాదు. మొత్తం మీద ఒక కేసులో విచారణకు హాజరవుతున్నారు, ఇంకొక కేసు నమోదైంది. అయినా కానీ ఏం పీకలేరా అంటాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో అందరూ ఇంటికి పీకలేరు అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇంటికి పీకలేరు అంటున్నారు. సేమ్ అదే వాడిని ఉపయోగిస్తున్నారు ఇక్కడ కూడా కేటీఆర్ గారు. ఎందుకని సార్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కేటీఆర్ గారు? కాన్ఫిడెంట్ ఉండకపోతే కనుక ప్రజలు నిజంగా చేస్తుంటారని చెప్పి అనుకుంటారు కదా. సో ప్రజా కోర్టు వేరు, జ్యుడిషియల్కి సంబంధించిన న్యాయస్థానాలు వేరు, అసెంబ్లీ వేరు, ఇవన్నీ ఒక్కొక్క వేదిక సపరేట్, మీడియా వేరు. అందుకే మీడియాలో ఒకటి మాట్లాడతారు, జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఒకటి మాట్లాడతారు, అసెంబ్లీలో ఇంకోటి మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. సో కాబట్టి ఇప్పుడు ఆయన లైట్ డిటెక్టర్ పరీక్షకి కనుక సిద్ధమైతే ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆధారాలు బయటకు వస్తాయి. ఓకే, ముడిపెట్టకుండా, ఎవరితో ముడిపెట్టకుండా తన నిజాయితీని తను ప్రూవ్ చేసుకోవాలంటే కనుక అతనే నన్ను చేయండి, లైట్ డిటెక్టర్ పరీక్ష చేయండి అని చెప్పి ఒప్పుకోవాలి. మరి అది సాహసం చేస్తారా అని అంటే మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.